Subscribe to my channel and click on the bell icon to get notifications about new videos. अस्सलामुअलैकुम नाज़रीन, मैं अब्दुल अजीम 7H न्यूज़ में आपका इस्तकबाल है। एसआर नगर पुलिस ने 4 अफराद को 6 माह की बच्ची को किडनैप करने के मामले में गिरफ्तार कर लिया है। पुलिस ने इनके कब्जे से 80,000 रुपये, एक कार, 4 सेलफोन जब्त करते हुए उन्हें अदालती तहवील में भेज दिया है। అమ్మాయిని లీలానగర్ ఎస్ఆర్ నగర్ పరిధి నుంచి కిడ్నాప్ చేయబడ్డది। ఈ అమ్మాయికి 6 మంత్స్ వీళ్ళు ఇద్దరు పేరెంట్స్ మన ఫ్లైఓవర్ బేగంపేట్ ఫ్లైఓవర్ ఉంది, దాని కింద సులభ్ కాంప్లెక్స్ దగ్గర వీళ్ళు నివసిస్తున్నారు। వీళ్ళు ఇద్దరు లేబర్ పని చేస్తారు, వీళ్ళిద్దరు పేరెంట్స్, ఈ అమ్మాయి శిరీష పేరెంట్స్। వీళ్ళు ఒక రోజు మధ్యాహ్నం అక్కడ ఇంటి దగ్గర గొడవ పడుతుంటే కింద చిన్న అమ్మాయి 6 మంత్స్ శిరీష కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక మహిళ వెళ్తుంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత సుమారు 4 రోజుల వరకు పేరెంట్స్ కంప్లైంట్ చేయలేదు। తర్వాత 14th పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా అమ్మాయి కిడ్నాప్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది। ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, వైద్యుద్దీన్ ఆధ్వర్యంలో మొత్తం ఎంటైర్ టీమ్ 7 days దీని గురించి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేసి ఈ అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది। ఇది ఒక సెన్సేషనల్ కేసు, ఎందుకంటే ఇమీడియట్గా ఈ కిడ్నాప్ అయిన తర్వాత అమ్మాయి అబ్సల్యూట్గా ఏమి ఒక్క క్లూ కూడా లేదు। ఒక సీసీటీవీ ఫుటేజ్లో మాత్రము ఒక వెహికల్లో వీళ్ళు ఎక్కుతుంటే కనపడ్డది, ఈ అమ్మాయిని తీసుకొని ఆ పేరెంట్ని కూడా ఎక్కించుకొని మభ్యపెట్టి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో భవానీ మధుసూదన్ రావు, వీళ్ళిద్దరు కలిసి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది। వీళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు ఈ అమ్మాయిని। చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరెంట్ ఎవరైతే లేడీ ఉందో నాగమణి, ఆ నాగమణిని కూడా వెహికల్లో కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత ఆ లేడీని బయటకి తోసేశారన్నట్టు చెప్తోంది పేరెంట్। తర్వాత ఈ ఇమీడియట్గా వెహికల్లో ఎక్కినప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ తప్ప సీసీటీవీ ఫుటేజ్లో ఏ రకమైన ఆధారం లేదు। ఆ నెంబర్ వెరిఫై చేస్తే ఆ నెంబర్ కూడా ఫాల్స్ నెంబర్ అని తేలింది। ఏదైతే ఒరిజినల్ నెంబర్ ఉందో 7898ని దాన్ని 2829కి మార్చి ఆ వెహికల్లో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం, మంచిర్యాల నుంచి ఎవరైతే ఈ మిస్సింగ్ అమ్మాయి ఉందో కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది। ఈ ఎవరైతే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారో ఆ తర్వాత మంచిర్యాలలో శ్రీనివాస్ అనే అతనికి 80,000 రూపాయలకి ఈ అమ్మాయిని అక్కడ అమ్మడం జరిగింది। అతని పేరు పులిపాక శ్రీనివాస్। పులిపాక శ్రీనివాస్కి వీళ్ళు అమ్మిన ఎవరైతే ఈ అమ్మాయి ఉందో 80,000 రూపీస్కి అమ్మిన తర్వాత వీళ్ళు ఆ డబ్బు ఇద్దరు షేర్ చేసుకున్నారు। ఈ దీంట్లో ఒక మధ్యవర్తి కూడా ఉన్నాడు, అంటే పులిపాక శ్రీనివాస్కి వాళ్ళకి పిల్లలు లేరని లోకల్గా చెప్తే భూమయ్య అనే ఒక అతను పరిచయస్తుడు ఎవరైతే శ్రీనివాస్కు